ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్. వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది? ఏకాదశి అంటే ఒక స్త్రీ అని మీకు తెలుసా? వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత తెలుసుకుందాం రండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు నెలల్లో 11వ నెల పుష్యమాసం. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు. అందుకే వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ రోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని, అందుకే వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజే మధుకేటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి, వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు మహావిష్ణువు. తమలా ఎవరైతే ఆ రోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారో, వారికి మోక్షం ప్రసాదించమని ఆ రాక్షసులు వేడుకున్నారు. అప్పటి నుంచి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చింది. మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మనకు దక్షిణాయనం 6 నెలలు, దేవతలకు రాత్రి సమయం. ఉత్తరాయణం 6 నెలలు, దేవతలకు పగటి సమయం. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం. అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్రలేచే ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాల్లో ఈ రోజు ఉత్తర ద్వారం తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలా మంది నమ్ముతారు. తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలిస్తుంది. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం, ఉపవాస దీక్ష, పూజా విధానంతో పాటు ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9, 2025 గురువారం రోజున మధ్యాహ్నం 12:22 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే జనవరి 10వ తారీఖు శుక్రవారం ఉదయం 10:19 వరకు కొనసాగుతుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే జనవరి 11న ఉపవాస దీక్షను విరమించాలి. శుభ సమయం ఉదయం 7:15 నుంచి 8:21 వరకు ఉంటుంది. తిరుమలలోను జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ఉత్తరవార దర్శనం అవకాశం కల్పిస్తున్నారు. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకుని వ్రత దీక్షను చేయడమే ఏకాదశి వ్రతం. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పండ్లను తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజు బ్రాహ్మణులకు గాని, పేదవారికి గాని ఆహారాన్ని అందించాలి. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ గోడును వెళ్లబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని నమ్మకం. పద్మపురాణం ప్రకారం మురాన్ అనే రాక్షసుడు స్వర్గంలో దేవతలను హింసిస్తుంటాడు. రాక్షసుడి దురాగతాలను భరించలేక దేవతలు శ్రీ మహావిష్ణువును సంప్రదిస్తారు. సమస్యను పరిష్కరించాలన్న లక్ష్యంతో విష్ణువు రాక్షసుడితో పోరాడుతాడు. కానీ అతన్ని చంపాలంటే ఒక స్త్రీ వల్లే అవుతుందని గ్రహించి
అతను వెంటనే గృహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువును చంపడానికి మురాన్ ప్రయత్నించినప్పుడు విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి తన చూపుతో మురాన్ని బూడిద చేసింది. అప్పుడే శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు. మరియు ఆమెకు ఒక వరం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన భక్తులు తమ పాపాలను పోగొట్టుకొని వైకుంఠానికి చేరుకుంటారని శ్రీ మహావిష్ణువు వరాన్నిచ్చాడు. మురాన అనేది మానవుని ఆనందాలకు మరియు దురాశ, మోహము, జడత్వం, అహంకారం మొదలైన పాత్రలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రజలు తమలోని చెడు విషయాలను నాశనం చేయాలనుకున్నప్పుడు అది భయంకరమైన రాక్షసుడిని చంపడంతో సమానం. అన్ని చెడు లక్షణాలను తిరస్కరించిన తర్వాత సానుకూల ప్రకాశం పెరుగుతుంది మరియు విజయం యొక్క కొత్త ఆలోచనలు పెరుగుతాయి. వైకుంఠ ఏకాదశి కూడా కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన కోసం జరుపుకుంటాము. మానవుల అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడే భగవద్గీతపై శ్రీకృష్ణుడు మొదటిసారిగా తన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. ఏకాదశి నెలకు 2 సార్లు వస్తుంది. అందుచేత సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. ఈ రోజు మానవ మనసులపై అత్యధిక ప్రభావాన్ని మరియు సానుకూల ప్రభావాలను సృష్టిస్తుంది. అందుకే ధ్యానం, ప్రార్థన మరియు ఆధ్యాత్మికతతో అనుసంధానించడానికి ఏదైనా అధిక ప్రాధాన్యతనిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం మరియు ధ్యానం యొక్క ప్రభావం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు మందిరాన్ని ప్రజలు సందర్శిస్తారు. కొంతమంది ఇంట్లో ధ్యానం కూడా చేస్తారు. ప్రతికూలతను చంపడానికి మరియు కుటుంబాన్ని దయతో ఆశీర్వదించడానికి ప్రజలు కూడా కఠినంగా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఏకాదశికి ఒక రోజు ముందు ప్రారంభమవుతుంది. ఏకాదశి రోజున కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. అది కూడా పండ్లనే తీసుకోవాలి. మురన్ అనే రాక్షసుడు అన్నంలో నివాసం ఉంటాడని ఆ రోజు అన్నాన్ని మానివేస్తారు. వైకుంఠ ఏకాదశిని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. మానసిక సమస్యలు లేదా జీవితంలో ఏవైనా ఇతర ఆటంకాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కోల్పోయిన సంపదను తిరిగి ఇస్తుంది. జీవితంలో సానుకూలతను తిరిగి తెస్తుంది. ఉత్సాహం మరియు క్రమబద్ధమైన జీవితాన్ని కల్పిస్తుంది. ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకున్నాం కదా! నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.